అందరికీ హాయ్. ఈ మధ్య మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక వైరస్ బాగా వైరల్ అవుతుంది అనమాట. ఆ వైరస్ ఏంటంటే స్క్రబ్ టైఫస్ అనే వైరస్ అనమాట. సో ఈ స్క్రబ్ టైఫస్ అనే ఈ వ్యాధి ఎట్లా వస్తుందంటే, ఒక చిన్న పురుగు, ఆ చిన్న పురుగు ఒక మనిషిని కుట్టినప్పుడు ఒక బ్యాక్టీరియా ఆ మనిషిలోకి రిలీజ్ చేసిద్ది అనమాట. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే ఓరియాంటియా షుజుగామోషి అనే బ్యాక్టీరియాని అది మనిషిలోకి రిలీజ్ చేసిన తర్వాత ఆ మనిషికి వైరల్ ఫీవర్, ఆ తర్వాత హెడేక్, దానికి ఇంకా సరైన ట్రీట్మెంట్ కానీ జరగకపోతే గుండె మీద, ఆ తర్వాత కిడ్నీల మీద ప్రభావం చూపి ఆ మనిషి చనిపోతున్నాడు అనమాట. సో ఈ పురుగు ఎక్కడెక్కడ ఉండిద్ది అంటే చెట్లలోనూ, బాగా పెరిగిన గడ్డి పొదల్లోనూ, ఆ తర్వాత మంచం మీద, అంటే నవారు మంచాల మీద, నూలు మంచాల మీద ఉండిద్ది అనమాట. సో పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చెట్లలో తిరిగేటప్పుడు, బాగా పెరిగిన గడ్డి పొదల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత మంచం మీద పడుకునే ముందు దాన్ని గట్టిగా 2-3 సార్లు దులిపిన తర్వాత పడుకోమని చెప్తున్నారు. సో అసలు నేనేంటంటే, అసలు ఈ పురుగు ఏంటి, దీని పేరేంటి, అసలు ఇది ఎట్లా ఉండిద్ది, దీని ఆకారం ఏంటి అనేది నేను కొంచెం స్టడీ చేసి చూస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీన్ని మైట్ అని అంటారు అనమాట. ఈ పురుగు జాతిని మైట్స్ అంటారు అనమాట. చూడండి, స్క్రబ్ టైఫస్ ఈజ్ కాజ్డ్ బై ది బైట్ ఆఫ్ ఎన్ ఇన్ఫెక్టెడ్ చిగర్ విచ్ ఈస్ ద లార్వా ఫార్మ్ ఆఫ్ ఏ మైట్ అనమాట. సో వీటిని మైట్స్ అని అంటారు. నాకు ఈ మైట్ అనే పదం వినగానే 1 year బ్యాక్ మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉండేది, బొచ్చు కుక్క పిల్ల. నేను దానికి మైకోడిన్ అనే షాంపూ వాడతాను అనమాట. ఆ షాంపూ వెనకాల ఒక పేరు ఉండిద్ది అనమాట, 2 పేర్లు ఉంటాయి. స్పెషల్ యూజ్డ్ ఫర్ ట్రిక్స్ అండ్ మైట్స్ అని అనమాట. సో ఈ ట్రిక్స్ అండ్ మైట్స్ అనగానే ఇవి కుక్కల్లోనూ, ఆ తర్వాత పిల్లుల్లోనూ కూడా ఈ 2 ఉంటాయి అన్నమాట. సో నేను షాక్ అయ్యాను అనమాట చూడంగానే. ఈ మైట్స్ అనేవి చెట్లలోనే కాదు, మంచాల మీద కూడా కాదు, మన ఇంట్లో పెంచుకునే పెట్స్ మీద కూడా ఇవి ఉంటాయి. కుక్కల మీద కావచ్చు, పిల్లుల మీద కూడా కావచ్చు. సో కాబట్టి ఈ ట్రిక్స్కి మైట్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ ట్రిక్ అనేది ఆహారంగా బ్లడ్నే తీసుకుంటాయి, ఈ మైట్స్ కూడా ఆహారంగా బ్లడ్నే తీసుకుంటాయి అన్నమాట. ఇది కుడితే ఇది కుడుతుంది, ఇది కుడుతుంది. కానీ ఈ ట్రిక్ కుట్టినప్పుడు ఏంటంటే విషం అనేది మనిషిలోకి ఎక్కదనమాట. సో దీనివల్ల ఇది కుట్టినా కానీ పెద్దగా ఏం కాదు. కానీ ఈ మైట్ అనేది మాత్రం కొడితే ఆ బ్యాక్టీరియా మనిషిలోకి వెళ్ళి వైరల్ ఫీవర్, హెడేక్, ఆ తర్వాత మనిషి చనిపోవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మన ఇంట్లో పెంచుకునే ఈ జంతువుల మీద కూడా ఈ మైట్స్ అనేవి ఉంటాయి. సో మనం వాటికి ఎప్పుడన్నా స్నానం చేయించాలన్నా కానీ గ్లౌజులు వేసుకొని, వెటనరీ షాప్లో 1 పేర్ వచ్చేసి 150 కానీ 200 రూపీస్ కానీ ఉండిద్ది. సో మీరు అవి కొనుక్కొని వాటికి స్నానాలు చేపిద్దాం అనుకుంటే వాటిని తొడుక్కొని ఆ తర్వాత వాటికి స్నానం చేయించండి. అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాటికి, చిన్నపిల్లలకి బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. జంతు ప్రేమికులు కరెక్ట్ కాదన్నాం, మన ప్రాణాల మీదకి తెచ్చుకోగా జంతు ప్రేమించడం అని చెప్పేసి. సో అట్లాగే వాటిని జాగ్రత్తగా పిల్లలకి వాటికి చాలా దూరంగా ఉంచండి అనమాట ఈ కొన్ని రోజులు. మనం కూడా ఈ చెట్లతో జాగ్రత్తగా ఉండాలి కొన్ని రోజులు. ఆ తర్వాత మంచాల మీద కూడా పడుకునేటప్పుడు 2-3 సార్లు దొరికి పడుకోవాలి. అట్లాగే జంతువులకు కూడా మనం కొంచెం దూరంగా ఉండాలన్నమాట. తప్పకుండా ఉంటాయి మైట్స్, కుక్కల్లోనూ బాగా పెరిగిన బొచ్చు కుక్కల్లో ఎక్కువ ఉంటాయి, ఆ తర్వాత పిల్లుల్లో కూడా ఇవి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటే నలుగురికి షేర్ చేయండి. లేదు నచ్చలేదంటే నెగ్లెక్ట్ చేయండి. మనసరితే కదా షేర్ చేద్దాం, లేకపోతే ఏమైనా అనుకుంటాడు అనేది మాత్రం అవసరం లేదు. నచ్చితేనే షేర్ చేయండి. ఓకే, బాయ్.